అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నేను ఎలా ప్రార్థన చేస్తానో దాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. నేను చేస్తున్న ఈ చిన్న ప్రార్థన ఏంటంటే, ప్రభువా, అన్యాయము చేసేవారికి నన్ను అప్పగించకు, దొంగల చేతికి నన్ను అప్పగించవద్దు, శత్రువుల చేతికి నన్ను అప్పగించవద్దు, అపహాస్యము చేసేవారి చేతికి నన్ను అప్పగించవద్దు, అబద్ధీకుల చేతికి నన్ను అప్పగించవద్దు, నన్ను నిందించే వారి చేతికి నన్ను అప్పగించవద్దు. ఇలా ఏమేమో అనుకుంటూ వారికి అప్పగించవద్దు అని నేను ప్రార్థన చిన్నగా చేసుకుంటూ ఉంటాను. నీ చేతిలో ఉన్న నన్ను పట్టుకో ప్రభువా, నీ చేతితో నన్ను పట్టుకో, నన్ను కాపాడు స్వామి అని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. నీవు చెప్పినట్లు నేను చేస్తాను అంటూ దేవునికి ఈ మాటలు తెలియజేస్తూ ఉంటాను. పడుకునే ముందు రాత్రి నేను ప్రార్థన చేస్తాను. ఉదయము లేవగానే ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డలారా, నా పట్ల మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో అది చెయ్యండి ప్రభువా అని నేను దేవుణ్ణి అడుగుతూ ఉంటాను. నేను ఎప్పుడు అడగను ఇది కావాలి అది కావాలి అని. ఎందుకో తెలుసా? నా దేవునికి అన్నీ తెలుసు నాకేం కావాలో. కాబట్టి నేను దాని విషయమై చింతపడుతూ నేను ఆయన ఇది కావాలి అది కావాలి అని అడగను. ఎందుకంటే నా జీవము ఆయన చేతిలో ఉంది. నా జీవితము ఆయన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఎవరు దీనిని ఏమీ చేయలేరు. ఆ గొప్ప దేవుడే యేసు ప్రభు ఏమి రాశాడో అదే జరుగుతుంది. నా జీవితం గురించి ఆయన గ్రంథంలో ఆల్రెడీ రాశాడు. ఎవరి గ్రంథంలో రాశాడండి? ఆ యేసయ్య గ్రంథంలో రాశాడు. కాబట్టి ఎవ్వరు ఏమీ చేయలేరు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అదే జరుగుతుంది. ఏదైతే దేవుడు రాస్తాడో ఇస్తాడు నాకు. ఎప్పుడు ఆయన చేతిలో మనము ఉంటే, మనం ఆయన చేతిలో ఉంటే మనకు కావలసింది సమయానికి ఇస్తాడు. పిట్టలను చూడండి, పక్షులను చూడండి, వారికి నువ్వేమైనా వేస్తున్నావా? డైలీ విత్తనాలు, వాటికి ఆహారం లేదే. వాటిని పోషించు దేవుడు నన్ను పోషిస్తూ ఉన్నాడు. అదే దేవుడు నిన్ను పోషిస్తాడు. ఆయనకి ఇలా నీవు ప్రార్థన చేసి దేవునితో సహవాసమును కలిగి ఉండు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.